అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ నందిత మేదిని. రచన ఉమాబాల చుండూరు గారు. మరి కథలోకి వెళ్దామా? తమ పని మనిషి అనంతకు 3 రోజులుగా జ్వరమని హాస్పిటల్లో ఉందని తెలిసిన నందిత ఆఫీస్ నుంచి 1 గంట ముందుగా పర్మిషన్ తీసుకుని డైరెక్ట్గా అనంత ఉన్న హాస్పిటల్కి వెళ్ళింది. అది గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడ డాక్టర్తో మాట్లాడితే వైరల్ ఫీవర్ అని 1-2 రోజుల నుంచి పంపించేస్తానని చెప్పింది. రెస్ట్ తీసుకోమని చేతిలో 2,000 పెట్టి వచ్చేస్తూ ఉంటే ఆ జనరల్ వార్డులో ఒక బెడ్ మీద ఎవరో ఒక పెద్ద ఆయన పక్కన కుర్చీలో ఇంకొక ఆమె, అతని భార్య కావచ్చు, కూర్చుని ఉండడం చూసి చటక్కన ఆగిపోయింది. ఎక్కడో చూసినట్టు అనిపించడంతో వాళ్ళకి తను కనపడకుండా తను వాళ్ళని బాగా గమనించి గుర్తుపట్టింది. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వాళ్లేనా అని అనుకుంది తనలో తనే. వాళ్లే. తను వాళ్ళని ఎలా మర్చిపోతుంది? ఒక్క క్షణం నందిత తనకేమీ పట్టనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోదామనుకున్నా మనసు ఒప్పుకోలేదు. ఆగి అక్కడున్న నర్సుని అడిగింది వాళ్ళ గురించి. నర్సు చెప్పింది, 3 రోజుల క్రితం ఒక అతను వాళ్ళ కొడుకు అనుకుంటా అతన్ని ఇక్కడికి చేర్చి మళ్ళీ వస్తానని వెళ్ళాడు. ఈ పెద్ద ఆయనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది, దగ్గు కూడా వస్తోంది. మందులు ఇచ్చి తగ్గుమొహం పట్టాక ఇంటికి వెళ్ళిపోమన్నారు. వాళ్ళ కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పింది. నందిత వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఫోటోను తన మొబైల్లో తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఆటోలో కూర్చుంది కానీ ఒకటే ఆలోచనలు, బాధ చుట్టుముట్టాయి. 25 ఏళ్ళు అయి ఉంటుందేమో వాళ్ళని చూసి. తన జీవితంలో మళ్ళీ ఎదురవుతారనుకోలేదు. ఎక్కడో చదివింది ఈ ప్రపంచం చాలా చిన్నది అని. నిజమే అనిపించింది. ఇంటికి వచ్చాక తన 2 ఏళ్ల కొడుకు పృథ్వీని చూసుకుంటున్న కేర్ టేకర్ లక్ష్మిని పంపించేసింది. తను డ్రెస్ మార్చుకుని అన్నం పప్పు వండి పృథ్వీకి స్నానం చేయించి వాడికి తొందరగా అన్నం పెట్టేసింది. తమ కోసం కూర చేస్తూ ఉంటే నందిత భర్త సాకేత్ వచ్చాడు. కొడుకు పృథ్వీతో కాసేపు ఆడుకుని స్నానం చేసి వచ్చేసరికి నందిత వంట ముగించి పిల్లాడిని నిద్రపుచ్చసాగింది. పృథ్వీ పడుకోగానే ఇద్దరికి ప్లేట్స్ పెట్టి వడ్డించింది. నందిత డల్గా అన్యమనస్కంగా ఉండటం గమనించాడు సాకేత్. తనే చెప్తుంది కదా అని ఊరుకున్నాడు. పని ముగించుకుని వచ్చి పక్కన కూర్చున్న నందితను చూసి అన్నాడు, ఇప్పుడు చెప్పు. ఆశ్చర్యంగా చూసిన నందితను చూసి, నువ్వేదో మదన పడుతున్నావు కదా ఆ విషయం అన్నాడు చిన్నగా నవ్వుతూ. తనలంతగా గమనించిన సాకేత్ భుజం మీద కృతజ్ఞతగా తలవాల్చి సాయంత్రం తను చూసిన సంఘటన మొత్తం చెప్పేసింది నందిత. వాళ్ళని నేను గుర్తుపట్టాను సాకేత్. మర్చిపోయే గతమా నాది? వయసు మీరింది కానీ వాళ్ళ అవే మొహాలు. వాళ్ళు నన్ను గుర్తుపట్టకపోవచ్చు, పెద్దవాళ్ళు అయిపోయారు కదా. నేను కూడా పెద్దయ్యాను. 25 ఏళ్లలో నాలో కూడా చాలా మార్పులు వచ్చి ఉంటాయి కదా. నాకు 6-7 ఏళ్ళు అప్పుడు చూశారు, ఇప్పుడు నాకు 30 ఏళ్ళు. గతాన్ని మరిచిపోవాలంటారు, వర్తమానంలోనే జీవించాలి అంటారు. కానీ గాయపరిచిన గతాన్ని ఎలా మర్చిపోగలం సాకేత్ అంది నందిత. వాళ్లను చీ అనుకుని మొహం తిప్పుకోవచ్చు, వాళ్ళకి బాగా అయిందని సంతోషపడచ్చు. కానీ మనసుంది చూశావు, ఇది ఒక పెద్ద సమస్య నాకు. ఎక్కడో వాళ్ళ పట్ల జాలి వేస్తోంది. వాళ్ళని చెడామడా తిట్టాలనిపిస్తోంది. వాళ్ళని అలా అనాథల్లా చూస్తుంటే బాధగా కూడా ఉంది. నాలో అన్ని భావాలు కలగలిసి నన్ను తినేస్తున్నాయి. నేనేం చేయాలో అర్థం కావట్లేదు సాకేత్, నువ్వే చెప్పు అంటూ బాధపడింది. అప్పుడు అన్నాడు సాకేత్, నిజమే, నీ బాధ అర్థమైంది నాకు. ఒక పని చేద్దాం, నేను రేపొద్దున హాస్పిటల్కి వెళ్ళి ఎలాగో వాళ్ళని మన ఇంటికి తీసుకుని వస్తాను. మనం కొన్ని రోజులు ఉంచుకుందాం, తర్వాత ఏం చేయాలో నిర్ణయిద్దాం. వాళ్ళ అబ్బాయి వస్తే చూద్దాం, నీకు నచ్చినట్టు నీకు మనశ్శాంతి ఉండేటట్టు చేద్దాం అని ఏదైనా. ఇక నువ్వేం ఆలోచించకు అన్నాడు నందితకు భరోసా ఇస్తూ. ఆ రాత్రి పడుకుంటే నందిని కళ్ళ ముందు గతం కదలాడింది. నందితకు తన తల్లిదండ్రులు లీలగా గుర్తు. ఒకరోజు అన్నయ్య, అమ్మ, నాన్న, తను ఫస్ట్ షో సినిమాకి వెళ్ళి తమ ఊరికి లాస్ట్ బస్ తప్పిపోతే 2 ఎడ్ల బండి ఎక్కారు. ఆ చీకట్లో ఏమైందో ఏమో బండి తిరగబడి అందరూ పడిపోవడం తెలుసు. స్పృహ వచ్చేసరికి పెదనాన్న, పెద్దమ్మ వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళు జాలిగా చూస్తున్నారు. పిల్ల అనాథ అయిపోయింది అంటున్నారు. మీరే ఆ పిల్లకి దిక్కని పెదనాన్న వాళ్ళకి చెప్తున్నారు. 3 రోజుల తర్వాత తనను రైల్లో వాళ్ళు ఊరికి తీసుకుని వెళ్ళాడు పెదనాన్న. పెద్దమ్మ ఇప్పుడు నందితను తిడుతూ విసుక్కుంటూ ఉండేది.
ఇది మనకి గుదిబెండలా తగులుకుంది. మన పిల్లలకు తోడు దీన్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేయటం మన వల్ల కాదు అని పెదనాన్నను తిడుతూ ఉండేది. నందితకి ఏమీ అర్థమయ్యేది కాదు. ఇక్కడ ఎందుకుందో, అమ్మ వాళ్ళు ఏమయ్యారో, పెద్దమ్మ ఎందుకు తిడుతుందో మరి తెలియదు. చుట్టుపక్కల వాళ్ళు తన చేత పనిచేయిస్తుందని చెవులు కొరుక్కుంటూ ఉంటే తప్పదన్నట్టుగా స్కూలుకు పంపించేది పెద్దమ్మ. రాగానే ఇంట్లో పనులు చేయించేది. ఒకసారి హఠాత్తుగా తిరుపతి వెళ్తున్నామని అందరికీ చెప్పి తనను తీసుకుని బయలుదేరారు. నందితకు కొంచెం సరదా వేసింది రైల్లో ప్రయాణం అని. ప్లాట్ఫామ్ బెంచి మీద కూర్చున్నారు. నందిత పెదనాన్న వెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని వచ్చాడు. ఆ ప్యాకెట్ ఇచ్చి తనను అక్కడే కూర్చోమని టిక్కెట్ కొనుక్కొస్తానని వెళ్ళాడు. తర్వాత 5 నిమిషాలకి బాత్రూమ్కి వెళ్ళొస్తానని వెళ్ళింది పెద్దమ్మ. నందిత బిస్కెట్లు తింటూ కూర్చుంది. వాళ్ళు ఎంతసేపటికి రాలేదు. చీకటి పడుతోంది. భయం వేసి ఏడుస్తూ కూర్చుంది. ఏడ్చి ఏడ్చి కొంచెం సేపటికి అక్కడే పడుకుండిపోయింది. తెల్లారి లేచేసరికి ఒక అనాథాశ్రమంలో ఉంది. అక్కడ తన పేరు, ఊరు, అమ్మా నాన్నల పేర్లు అడిగారు. నందిత భయంతోనో షాక్తోనో ఏదీ చెప్పలేకపోయింది. ఎవరో మహానుభావుడు అక్కడికి తీసుకుని వచ్చాట. వాళ్ళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నందిత వాళ్ళ తాలూకా జాడ తెలియలేదు. వాళ్లే నందిత అని పేరు పెట్టి పెంచారు. నెమ్మదిగా నందిత అక్కడ అలవాటు పడసాగింది. చదువులో చురుగ్గా ఉండేది. స్కూల్లో అన్నింట్లోనూ చురుగ్గా ఉండి మంచి పేరు తెచ్చుకుని స్కాలర్షిప్ కూడా సంపాదించుకుంది. టీచర్లు తన అనాథం తెలిసి మరింత ప్రేమగా ఉండేవారు. తనంత పట్టుదలగా చదువుతుంటే అందరికీ చూపించి మెచ్చుకునేవారు. నందిత మేదిని అంటే ప్రార్థించతగినది అని అర్థం అని తెలుగు మాస్టర్ చెప్పేవారు. వాళ్ల సాయంతోనే 10వ క్లాసు మంచి మార్కులతో పాస్ అయి గవర్నమెంట్ కాలేజీలోనే ఇంటరు, డిగ్రీ, కంప్యూటర్స్ చదివింది. క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగం కూడా సంపాదించుకుంది. అక్కడే సాకేత్ పరిచయం. సాకేత్ అక్కడ మేనేజర్గా చేసేవాడు. నందిత అతనికి రిపోర్ట్ చేసేది. సాకేత్కి ఇంకేదో పెద్ద ఉద్యోగం వచ్చి వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు. తర్వాతే అతనితో స్నేహం పెరిగింది. నందిత గురించి అతనికి అంతా తెలుసు. నందిత వచ్చి ఆమె ఎన్ని అభ్యంతరాలు చెప్పినా నచ్చజెప్పి తన ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించి నందితను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత నందిత సంతోషంగానే ఉంది. మంచి ఏరియాలో సొంత ఫ్లాట్, కారు అమర్చుకున్నారు. ఒక అబ్బాయి పృథ్వీ, వాడికి 2 ఏళ్ళు. వాడిని చూసుకోవడానికి లక్ష్మి అనే ఆమెను పెట్టుకున్నారు. సాకేత్ తల్లిదండ్రులకి ఇంకో కొడుకు, కూతురు కూడా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఊళ్ళోనే ఉంటూ పిల్లల దగ్గరికి వచ్చిపోతూ ఉంటారు. అలాంటి తరుణంలో నందిత తన పెదనాన్న, పెద్దమ్మలను చూసి గుర్తుపట్టింది. వాళ్ళ వల్ల తను ఎవరూ లేనట్టు అనాథలా పెరగటం ఎంత నరకమో అనుభవించిన తనకు తెలుసు. దేవుడి దయ వల్ల ఎవరో మంచి వాళ్ళు చూసి ఏదో ఆశ్రమంలో చేర్పించారు కాబట్టి తను సక్రమంగా పెరిగింది. లేకపోతే అని ఆలోచిస్తే గగురుపాటు కలుగుతుంది నందితకెప్పుడు. తన నిర్ణయం సరైందేనా? నిజంగానే తనకు జరిగిన అన్యాయం గురించి వాళ్ళని ప్రశ్నిద్దామని తనకుందా? ఏది అర్థం కావట్లేదు. సరే చూద్దాం అని బలవంతంగా నిద్రకు ఉపక్రమించింది. ఇక మర్నాడు సాకేత్ తను లేటుగా ఆఫీస్కి వెళ్తానన్నాడు. నందిత ఆ రోజు సెలవు పెట్టింది. సాకేత్ హాస్పిటల్కి వెళ్ళి తన కారులో వాళ్ళని తీసుకుని వచ్చాడు. వాళ్ళు ఇంత చక్కని ఇంట్లోకి తమను తీసుకుని వచ్చిన సాకేత్ని ఆశ్చర్యంగా చూశారు. వాళ్ళని కూర్చోమని, వీళ్ళే నా స్నేహితుడి తల్లిదండ్రులు. నేను చెప్పాను కదా, వీళ్ళ అబ్బాయి రాంప్రసాద్ నాకు స్నేహితుడు. మేము కొన్నాళ్ళు ఆ ఊళ్ళో ఉండి నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవడంతో అక్కడి నుంచి వచ్చేసాం. నాకు అతనికి స్నేహం కొనసాగుతోంది. నిన్ననే నాకు ఫోన్ చేసి చెప్పాడు, కొంచెం బిజీగా ఉన్నాను, ఒక 4 రోజుల్లో వచ్చి అమ్మా నాన్నలు తీసుకుని వెళ్తాను, అంతవరకు నీ దగ్గర ఉంచుకో అని. హాస్పిటల్ వాళ్ళకి నా అడ్రస్, ఆధార్ కార్డు చూపించి నా ఫోన్ నెంబర్ ఇచ్చి వీళ్ళని తీసుకుని వచ్చాను. వీళ్ళు కూడా చాలా మొహమాట పడిపోయారు అన్నాడు నందితతో. నందిత, అయ్యో మీరు మీ అబ్బాయి ఇల్లు అనేకునే ఉండండి, నాకు అస్సలు ఇబ్బంది లేదు అంది వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తూ. సాకేత్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వాళ్ళకి స్నానానికి ఏర్పాట్లు చేసి వాళ్ళు ఫ్రెష్ అయ్యాక టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చింది. వాళ్ళు ఉండే రూమ్ చూపించింది. వాళ్ళ బట్టల్ని వాషింగ్ మిషన్లో వేసి ఉతికించింది తాత్కాలికంగా పెట్టుకున్న పని మనిషితో. పృథ్వీ కొత్త వాళ్ళని చూసి భయపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే వంట చేసింది. తిన్నాక టీవీ పెట్టింది. కాసేపు కబుర్లు చెప్పింది. సాకేత్ ఆఫీస్ నుంచి వచ్చి వాళ్ళతో చాలాసేపు మాట్లాడాడు. అందరూ కలిసి భోజనాలు చేశారు. ఆ రోజు రాత్రి సాకేత్ని అడిగింది, వాళ్ళు నీ మాటలు నమ్మారా అని. వాళ్ళకు పాపం అక్కడి నుంచి వచ్చేయాలనుంది. కాకపోయినా అక్కడ ఇంకా వాళ్ళను ఉంచుకోరు. అక్కడ జాయిన్ చేసినప్పటి వివరాలు చూశాను. ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ అని వస్తోంది.
కావాలని తప్పు నెంబర్ ఇచ్చుంటారేమో. నేనేదో కథ చెప్పి హాస్పిటల్ వాళ్ళని వీళ్ళని ఒప్పించాను. అది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాబట్టి నన్ను నా తీరును చూసి పంపించుండొచ్చు. పైగా వీళ్ళు వృద్ధులు కదా, అనుమానం వచ్చి ఉండదు. నా డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. ఫోన్ నెంబర్కి రింగ్ చేసి చెక్ చేసుకున్నారు కరెక్టా కాదా అని చెప్పాడు సాకేత్. తల్లిదండ్రులను అలా వదిలేయటం ఎంత అన్యాయం. కానీ వాళ్ళు నీ విషయంలో అలాగే చేశారు కదా. మనం చేసిన తప్పుల ఫలితాలు ఎప్పుడో కాదు ఈ జన్మలోనే అనుభవిస్తాం అనేది నిజం అన్నాడు సాకేత్. నందిత మాట్లాడలేదు, ఆలోచిస్తూ ఉండిపోయింది. ఇక తర్వాత మర్నాడు తన ఆఫీస్కి వెళ్ళాలని ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసి సాయంత్రం తొందరగా వచ్చేస్తానని చెప్పి వెళ్ళింది నందిత. ఇంట్లో ఏ అవసరం ఉన్నా బాబుని చూసుకుంటున్న లక్ష్మికి చెప్పమని, తన ఫోన్ నెంబర్ కూడా లక్ష్మి దగ్గర ఉందని చెప్పింది. మధ్యలో ఫోన్ చేసి వాళ్ళు భోజనం చేశారా లేదా అని కూడా కనుక్కుంది. లక్ష్మికి టీవీ పెట్టమని చెప్పింది. నందిత సాయంత్రం వచ్చేసరికి బాబు లక్ష్మి హాల్లో ఉన్నారు. వాళ్ళు రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉండొచ్చని తను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చింది. వచ్చాక వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగింది లక్ష్మిని. వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పింది లక్ష్మి. నందిత ఆశ్చర్యపోతూ ఉండగా ఒక మడత పెట్టిన పేపర్ తీసుకుని వచ్చి ఇచ్చింది. తను ఫోన్ చేస్తానన్నా మీకు తెలుసునని ఫోన్ చేయొద్దని చెప్పారంది. నందిత అయోమయంగానే ఆ ఉత్తరం తీసి చదివింది. అమ్మా సరు, మీ అమ్మా నాన్న అలానే పిలిచేవారు. నీ పేరు సరస్వతి. నువ్వెంతో పెద్ద మనసుతో మమ్మల్ని మీ ఇంటికి తీసుకొచ్చావు. నిన్ను గుర్తుపట్టాను తల్లి. నీకెవరో కానీ చక్కటి పేరు పెట్టారు. నీ పై పెదవి మీద శనగ గింజంత పుట్టుమచ్చ, అచ్చుగుద్దినట్టున్న మీ నాన్న పోలికలు, మీ అమ్మలాగా పెద్ద జడ నువ్వెవరో చెప్పాయి. నిన్ను చూస్తూ ఉంటే మీ నాన్నని చూసినట్టే ఉంది మాకు. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పేం లాభం? నీకు లోకంలో ఎవరూ చేయలేని అన్యాయం చేశాం మేము. నువ్వొక గుదిబండగా అనుకుని నువ్వేమైపోతావో అన్న ఆలోచన కూడా లేకుండా దుర్మార్గంగా నిన్ను వదిలించుకున్నాం. నిన్ను వదిలి ఇంటికెళ్ళి 4 రోజులు బుడిబుడి రాగాలు తీశాం నువ్వెక్కడో తప్పిపోయావని. ఎంత వెతికినా కనపడలేదని పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చామని అందరికీ చెప్పాం. కొన్నాళ్ళు అందరూ ఆరా తీశారు. తర్వాత మాతో సహా అందరూ మర్చిపోయారు. వయసులో కన్ను మిన్ను కానక చేసిన పని. వయసు మీరాక మమ్మల్ని సుఖంగా ఉండనివ్వలేదు. ఎంత తప్పు చేశామో అర్థమైంది. నిజంగా 4 పిల్లల్ని పెంచిన మాకు నిన్ను పెంచడం కష్టం కాదు. అయినా నిన్ను అమానుషంగా వదిలించుకున్నాం. పిల్లలు పెద్దవాళ్ళై వాళ్లకు మేం బరువయ్యాక మేం చేసిన పాపమే కదా మమ్మల్ని ఇలా శిక్షిస్తోంది అని తెలిసొచ్చింది. కానీ ఏం లాభం? నిన్ను జీవితంలో మళ్ళీ చూస్తామని కూడా అనుకోలేదు. విచిత్రంగా నన్ను చూడటమే కాకుండా నీ దగ్గర ఒక రోజు కూడా ఉన్నాం. అదే విధి అంటే. మేము అన్యాయం చేసినా దేవుడు నీకు అన్యాయం చేయలేదు. ఎక్కడ పెరిగావో, ఎలా పెరిగావో, ఏ కష్టాలు పడ్డావో తెలియదు. కానీ తల్లి, నిన్ను నీ కుటుంబాన్ని చూస్తే నువ్వెంత చక్కగా ఉన్నావో తెలిసింది. నీ భర్త మంచితనం చూసాం, నీ మానవత్వం చూసాం. కానీ మంచితనం భరించడం కూడా శిక్షే తల్లి. మా వల్ల కాదు నీ దగ్గర ఉండటం. చేపలు అమ్మే ఒక ఆమె తుఫాన్లో మల్లెపూల దుకాణంలో తల దాచుకోవాల్సి వచ్చిందట. అక్కడ సువాసన భరించలేక తన చేపల గంపను తల పక్కన పెట్టుకుని పడుకుందట. అప్పుడు కానీ ఆమెకు నిద్ర పట్టలేదట. ఈ కథ మా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చెప్పేవారు. వాళ్ళ స్థాయిని బట్టి మనుషుల ప్రవర్తన ఉంటుందని చెప్పటం కోసం అనుకుంటా. అలాగే ఉంది మా తంతు. మీ అంత మంచి వాళ్ళ దగ్గర ఉండలేం. నిన్ను ప్రేమగా పెంచి పెద్ద చేస్తుంటే నీ దగ్గర హక్కుగా ఉండేవాళ్ళం తల్లి. ఇప్పుడు నిలువెత్తు మానవత్వం ముందు నిర్లజ్జగా ఉండలేం. మేం వెళ్ళిపోతున్నాం. మమ్మల్ని హాస్పిటల్లో దిక్కు లేకుండా వదిలేసి వెళ్ళిన మా సొంత పిల్లల దగ్గరికి కాదు, దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కని నిన్ను తలుచుకుంటూ పోతున్నాం. ఎక్కడో అక్కడ నీడ దొరక్కపోదు. పిల్లలకి సంస్కారం మనం పెంచి పెద్ద చేసినంత మాత్రాన రాదు అని తెలిసింది. నువ్వు మీ ఆయన పిల్లాడు చల్లగా ఉండాలి. మమ్మల్ని క్షమించు అని అడగటానికి కూడా అర్హత లేని సూర్యకాంతం రామదాసు. ఉత్తరం పూర్తిగా చదివిన నందిత నిశ్చేష్ట అయ్యింది. చూసారా, నిజంగా మనం మంచి చేస్తే ఒకవేళ వాళ్ళు చెడు చేద్దామనుకున్నా చేయలేరేమో అన్నంత ఇదిగా ఉంది కథ. మనం ఎప్పుడైనా ఒకళ్ళని ఆదరిస్తే వాళ్ళు ఎప్పుడైనా చెడు చేస్తారని భావిస్తామా? కానీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఆమె మంచి చేయటానికి ప్రయత్నించింది అంటే నిజంగా ఆమె దేవతతో సమానం. ఎందుకంటే ఇప్పుడున్న రోజులు అలా లేవు, కలియుగపు రోజులు ఇవి.
వాళ్ళ మామూలుగా ఇంట్లో తల్లి తండ్రి కొడుకులకే గొడవలు అవుతున్నాయి. కోడలతో ఇలా కోడల విషయం కావచ్చు, కొడుకు విషయం కావచ్చు, ఏదైనా వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటున్నారు ఈ మధ్యన. అలాంటిది అంత ఆమెను అంత కష్టపెట్టినా కూడా ఆమె ఇంటికి తీసుకొచ్చి అంత చక్కగా చూసుకుందంటే నిజంగా దేవతతో సమానం. అంతకంటే నేనేం చెప్పలేను ఇంకా. ఎందుకంటే నేను కూడా పురాతన భావాలు కలవాణ్ణి కాబట్టి అంతకంటే ఇంకా మనం ముందుకెళ్ళటానికి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.